ప్రతి మనిషి జీవితంలో ధన సంబంధమైన కష్టాలు సహజమే. అయితే కొందరి జీవితాలలో ఆ కష్టాలు అప్పుల రూపంలో నిరంతరం తీవ్రంగా వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి వారు తమ జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు పూర్తిగా తొలగిపోవాలని, తమ నివాసం అదృష్టవంతంగా విరజిల్లిపోవాలని కోరుకుంటే శాస్త్రాల్లో పేర్కొన్నటువంటి కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం. ఆ పరిహారాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. ఈ పరిహారాలను నమ్మకంతో నియమబద్ధంగా చేయటం వల్ల ఎక్కువ కాలం పట్టకుండా మీరు చేసిన దానికి తొందరలోనే మంచి ఫలితాలు అనుభవిస్తారు. ఇవి వాస్తవాలని గ్రంథాల్లో స్పష్టంగా సూచించబడినటువంటివి. కటిక పేదరికంలో ఉన్నవారు సైతం ధన సమృద్ధి వైపు అడుగులు వేయక తప్పదని శాస్త్రాల్లో వివరించినటువంటిది. మన అరచేతిలోను శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు చెబుతారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతిదినం ఉదయం నిద్రలేవగానే ముందుగా తమ అరచేతులను దర్శించుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోవాలి. ఇది చాలా ఉత్తమమైన విషయమని చెప్పుకోవచ్చు. ఈ చిన్న ఆచారం నిరంతరం కొనసాగిస్తే కనుక నియమబద్ధంగా, అంటే ఏదైనా పరిహారం ఆచరించే ముందు దానిని మనం నమ్మకంతో చేసినప్పుడే ఫలితం అనేది లభిస్తుంది. నేను ముందుగానే చెప్పాను కదా, ఈ పరిహారాన్ని శ్రద్ధతో భక్తితో ఖచ్చితంగా ప్రతిరోజు ఆచరించండి. ఈ చిన్న ఆచారం నిరంతరం కొనసాగిస్తే ఇంటిలో ఉన్న ధన సమృద్ధి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు క్రమంగా ధన సమృద్ధి కలుగుతుంది. జాతకంలో అదృష్ట యోగం లభిస్తుంది. అలాగే మన ఇంట్లో చీమలు కనిపించడం సహజమే. అయినా నల్ల చీమలు దర్శనమిస్తే అది శుభ సూచకమని చెప్పుకోవచ్చు. నల్ల చీమలు ఉన్న ఇంట్లో ధనయోగం సమీపిస్తుందని నమ్మకం. అలాంటి సందర్భంలో వాటిని కొద్దిగా పంచదార సమర్పించడం వల్ల ఇంట్లోని అడ్డంకులన్నీ తొలగిపోయి అన్ని శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా తమలపాకుల్లో లక్ష్మీదేవి నివాసిస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల నిత్యం దీపారాధన సమయంలో పూజ గదిలో 2 తమలపాకులను ఉంచడం అత్యంత శుభకరమని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఊహించని ఐశ్వర్యం లభిస్తుంది. అప్పుల భారం నెలకి తగ్గిపోతుంది. రోజు రోజుకి తగ్గిపోయి మీరు చక్కటి ధనవంతులు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. మీకు డబ్బు క్రమక్రమంగా స్థిరపడుతుంది. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయరాదని ఆచార నియమం ఉంది. ఈ నియమాన్ని అతిక్రమిస్తే ఇంట్లోనే ధనహాని, అప్పుల వృద్ధి సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే పసుపు అత్యంత పవిత్రమైనది కాబట్టి వారంలో కనీసం ఒక్కసారి అయినా పసుపును కలిపిన నీటిని ఇంటి అంతటా చక్కగా చల్లి ఆ పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొరుగుతుంది. దుష్టశక్తులు వెళ్ళిపోయి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దేవతా సన్నిధ్యం ఉన్న గృహాల్లో ధన సమృద్ధి సహజం అని చెప్పుకోవచ్చు. గృహం కొనుగోలు చేయడం కానీ, భూమిని కొనుగోలు చేయాలి అని ఆకర్షణ ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఒక మట్టి కుండను తెచ్చి ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి. ఉత్తర దిశ కుబేరని స్థానం కాబట్టి ఈ విధంగా ఉంచటం వల్ల గృహయోగం కలిసి వస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. వివాహిత స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి 1 కిలో బెల్లాన్ని తీసుకొని రావటం శుభప్రదమని చెప్పుకోవచ్చు. ఇది ఇంటిలో ధన ప్రవాహాన్ని పెంపొందిస్తుంది. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి మనం పచ్చళ్లను ఉచితంగా తెచ్చుకోకూడదు. తప్పనిసరిగా విలువ చెల్లించి తీసుకొని రావాలి. మనం మన ఇంటిలోకి ఎంతో కొంత డబ్బును ఇచ్చి మనం తీసుకొచ్చుకోవాలి. మనం ఊరికే పచ్చళ్లను తెచ్చుకోకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును ఉంచడం వల్ల ఆకస్మిక ధనలాభం మెరుగుపడుతుంది. వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పు కొనడం అత్యంత శుభకరం. ఉప్పుతో పాటు లక్ష్మీదేవి గృహప్రవేశం వస్తుందని విశ్వాసం ఉంది. అదేవిధంగా మనం శుక్రవారం రోజు
స్వస్తిక్ గుర్తును మన ఇంటి సింహద్వారానికి స్వస్తిక్ గుర్తును వేయడం అత్యంత శుభకరమని చెప్పుకోవచ్చు. అపారమైన శక్తి ఏర్పడుతుంది. ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ధనలక్ష్మి యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి ఇంటికి అయితే స్వస్తిక్ గుర్తును వేసి ఉంటుందో వారి ఇంటి లోపల ధనలక్ష్మి అడుగు పెడుతుంది, స్థిరపై ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు. అదేవిధంగా కటిక పేదరికంతో బాధపడేవారు దీపారాధన సమయంలో ఈ ఒక్క చిన్న పనిని చేయండి. అన్ని శుభాలు చేకూరుతాయి. 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా అత్యంత శక్తివంతంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో 5 వత్తులను వేసి దీపారాధన చేయండి. ఇక అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచడం ద్వారా ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది. ధన సమృద్ధి రెట్టింపవుతుంది. ఏ రకమైన అప్పులైనా సరే మీకు నెమ్మదిగా అన్ని అప్పులు దూరమైపోతాయి. అన్ని సుఖ సంపదలు మీకు చేరువవుతాయని చెప్పుకోవచ్చు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వారు దక్షిణముఖ గృహాన్ని ఎంచుకోవటం వల్ల ఆర్థికంగా అనుకూల ఫలితాలను పొందుతారు. పూజా కార్యక్రమంలో బంతి పూలను ఉపయోగించకూడదు. అవి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయని నమ్మకం. అదేవిధంగా ఇంటి ముందు జామ చెట్టు లేదా గోరింటాకు చెట్టు ఉంచడం వాస్తు విరుద్ధం అని చెప్పుకోవచ్చు. ఇవి ధన నష్టానికి కారణమని చెప్పుకోవచ్చు. అలాగే నరదృష్టి నివారణకు గృహం వద్ద గుమ్మడికాయను కట్టడం లేదా ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళ ఉప్పును కట్టి ఇంటి సింహద్వారానికి కట్టడం అత్యంత శుభకరమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూజ గదిలో విశేషంగా రావి చెంబును ఉంచడం వల్ల త్రిమూర్తులు కొలువై ఉంటారని, ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని, మీ ఇంటిలో సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయని మన శాస్త్రం చెబుతుంది. ఈ ఆచారాలను నమ్మకంతో అనుసరిస్తే జీవితంలో ధనానికి లోటనేదే ఉండదు. మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో ఏదైనా పనిని ఆచరించండి. అన్ని శుభాలు చేకూరుతాయి. ఇవన్నీ మనం చేసే పనులే అండి. కొంచెం భక్తి శ్రద్ధలతో మేము చేస్తామన్న నమ్మకంతో చేయండి. అన్ని శుభాలు చేకూరుతాయి. ఎక్కడైతే భక్తి భావన ఉంటుందో దానికి మొదటి ప్రాధాన్యతను లక్ష్మీదేవి ప్రాప్తిస్తుంది అని మన పెద్దలు చెబుతారు. కాబట్టి భక్తి భావనతో చిన్న చిన్న నియమాలను పాటిద్దాం. అన్ని శుభాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.